వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి, మీ యొక్క రాస్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో శనితో కలిసి ఉన్నాడు. ఎప్పుడైతే పంచమ స్థానంలో శనితో కలిసి ఉన్నాడో ఇది ఆలోచన విషయం మీద, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల మీద చూపిస్తున్నాడు ఇక్కడ దీని యొక్క ప్రభావం అనేటువంటిది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడము, షేర్ మార్కెట్ ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. సప్తమంలో శుక్రుడు, 6వ స్థానంలో రవి బుధుడు, అష్టమ స్థానంలో గురువు, చతుర్థ భావంలో రాహు, దశమ స్థానంలో కేతు ఉన్నాడు. మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల మూలంగా మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాలలో మీరు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆలోచన స్థానంలో శని కూర్చుని ఉన్నారు కాబట్టి అగ్రెసివ్ గా ఒక్కోసారి మనం చూడండి ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ యొక్క పక్షంలో ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో మనకి రావు, గుర్తుపెట్టుకోండి. మరి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రధానంగా అది కూడా 12వ అధిపతి సప్తమంలో ఉన్నప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ధనం సంపాదించుకుందాము. కొంతమంది చూడండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, అక్కడ తీరా చూస్తే ఉద్యోగం రాదు, ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ వస్తే బాగుండు అని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులు ఏమో వాళ్ళ గురించి తపన పడుతూ ఉంటారు. అలాంటి వారికి వృశ్చికంలో పుట్టినటువంటి వారికి ఇక్కడ విదేశీ సంపాదన యోగం మీ జాతకంలో ఉన్నట్లయితే ఇక్కడ గోచారం కూడా అనుకూలిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అన్నదమ్ములతోని, అక్కచెల్లెలతోని, ప్రేమించిన వారితోని, ఫ్రెండ్స్ తోని షేర్ మార్కెట్ మూలంగా కొన్ని అవకతవకలు, కొంత డిస్టర్బెన్సెస్, కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. డైలీ ట్రేడింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా. అదేవిధంగా 6వ స్థానంలో రవి బుధుడు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాల కోసం, అందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, నేవీ, ఆర్మీ రిలేటెడ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ లో ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి చెప్పాలంటే. అలాగే దశమంలో కేతు ఉన్నందుకు కొంచెం చేస్తున్న ఉద్యోగం మానేయాలనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉందండి కానీ మానేయాలనిపిస్తుంది అంటారు, ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి. అలాగా మీరు తొందరపాటు, ఎందుకంటే పంచమ స్థానంలో శని కూర్చుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచన విషయంలో తీవ్రంగా బాస్ ఏదో అన్నాడు, లేకపోతే కొలీగ్స్ తో పడలేకపోతున్నాం, ఇదంతా ఎవడు వచ్చే శాలరీ గవర్నమెంట్ శాలరీ అని సరిపోతుంది, ప్రైవేట్లో అయితే ఇంకెక్కువ శాలరీ వస్తుందని తొందరపాటు నిర్ణయాల్లో ఎవరో ఫ్రెండ్స్ చెప్పింది, ఇంకో ఫ్రెండ్స్ ఎవరో వేరే వేరే. మనకి ఎలా ఉంటుందంటే ఒక 50,000, 60,000, 70,000 గవర్నమెంట్ జాబ్ లో సంపాదిస్తూ ఉంటే ప్రైవేట్ లో 1,00,000 సంపాదిస్తుంటాడు, 2,00,000, 2 లక్షలు. మనకి ఏమనిపిస్తుంది, చిచ్చి ఇక్కడ నుండి మనం కోల్పోతున్నామేమో అని సెక్యూర్ గా ఉండేదాన్ని కూడా వదిలేసుకుంటుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది పోతుందా అనేటువంటి భయం ఉండదు, కానీ ప్రైవేట్ జాబ్లు అలాగే ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. కాబట్టి ఈ కేతు దశమంలో ఉన్నందుకు అటువంటి ఆలోచనలు ఏదైనా వస్తున్నట్లయితే మీరు ముఖ్యంగా నవగ్రహాలలో శని, కుజ, కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. సప్తమంలో శుక్రుడు ఉన్నందుకు ఈ పక్షం పర్టికులర్ గా మీకు వివాహం కోసం చేసే ప్రయత్నం తొందరగా అనుకూలిస్తుంది. ఇక్కడ మనం గోచార ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం, కానీ గోచార ఫలితాల కంటే కూడా అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది జన్మజాతక ఫలితాలు. అది ఎలా చూసుకోవాలి, మీకు చంద్ర నక్షత్రము, చంద్రరాశి ఎలా ఉంటుందో, పలానా నక్షత్రం పలానా రాశి చెప్పుకుంటుంటాం కదా, అలాగే లగ్నము అనేటువంటిది ఉంటుంది. అది ప్రతి 2 గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రధానంగా ఏ లగ్నంలో జన్మించారో చూసుకోవాలి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగాలి, సుఖపడాలి, మంచి రూపురేఖలు ఉండాలి, లేకపోతే మీరు శారీరక శ్రమ పడుతున్న శ్రమకి మీకు ఫలితం రావాలంటే లగ్నం బాగుండాలండి. ఎందుకంటే ముఖ్యంగా లగ్నం గుర్తుపెట్టుకోండి. లగ్నం బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే అది ఏ లగ్నం అయింది, 12 లగ్నాల్లో ఏ లగ్నం అయింది, మేషం నుంచి మీనం వరకు ఆ లగ్నాధిపతి ఎవరైతే అయ్యారో, ఎందుకంటే మేషము వృశ్చికానికి అయితే కుజుడు అవుతాడు, వృషభ తులకైతే శుక్రుడు అవుతాడు, మిథున కన్యకైతే బుధుడు అవుతాడు, కర్కాటకానికి చంద్రుడు అవుతాడు, సింహానికి రవి అవుతాడు, మరియు అదే విధంగా ధనం మీనాలకి గురువు అవుతాడు, మకర కుంభాలకి శని భగవానుడు అవుతాడు. కాబట్టి
ఈ లగ్నాధిపతి ఎవరో తెలుసుకొని మీరు ఎదగలేకపోతున్నారు అన్నప్పుడు ఆ గ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఎదుగుదల అనేటువంటిది వస్తుంది. శారీరక శ్రమ, మీరు శ్రమ పడుతున్నందుకు దానికి ఫలితం వస్తుంది. తక్కువ ఆదాయానికి ఎక్కువ శ్రమ పడడం కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి గొడ్లా కష్టపడుతుంటారు కానీ ఫలితం రాదు. ఇది లగ్నం. మరి ధనపరమైనటువంటి విషయాల్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి అన్నప్పుడు జాతకం లేదు ఓం సంపత్కరి సమారూఢ సింధుర ప్రజ సేవిత అయిన మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది. అంటే మీ యొక్క ఆలోచన విధానంలో నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఏ మార్గంలోకి వెళ్తే బాగుంటుందని అమ్మవారిని ఆశ్రయించినప్పుడు మీకు ధనయోగం అనేటువంటి కలుగుతుంది. దాంతో పాటు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. ధనాధిపతి మీకు వ్యాపారంలో ధనయోగం ఇస్తున్నాడా, ఉద్యోగంలో ధనయోగం ఇస్తున్నాడా, ఆ ఉద్యోగంలో ఉన్న స్టేట్ లో ఉంటే ఇస్తున్నాడా, వేరే ప్రాంతాలకు వెళ్ళాలా, వేరే ఊరు వెళ్ళాలా, వేరే దేశానికి వెళ్ళాలా అనేటువంటిది ఉంటుంది. అది మెడికలా, మార్కెటింగా, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ వాటి మూలంగా ఉందా అనేటువంటి చూసుకోవాలి. అందుకే చిన్నపిల్లలు చదువుకునేటప్పుడు కూడా మీ అబ్బాయి యొక్క విద్యాస్థానానికి ధనస్థానానికి ఉండే లింక్ని చూసి దానికి సందర్భంగా అంటే దానికి అనుగుణంగా మీరు కనుక చదివించినట్లయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ చదువు లేనట్లయితే కొంతమంది చూడండి ఏదో చేస్తారు అని పెద్దగా ఉపయోగపడలేదు అంటే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే రకంగా అన్నదమ్ములతో వచ్చే ఇబ్బందులు 3వ స్థానంలోని విద్య ఎందుకు అవ్వట్లేదు. చాలా మంది చూడండి పిల్లలకి లక్షలు పెట్టి స్కూల్లో జాయిన్ చేయించున్నారు, చదవలేకపోతుంటారు. ఎందుకంటే చతుర్థ భావం పాడవుతుంది. ఆ చతుర్థాధిపతి ఎవరు, చతుర్థ స్థానంలో ఉండే గ్రహం ఏమిటి, చతుర్థాధిపతి ఏ గ్రహాలతో సంబంధం కలిగి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి గ్రహారాధన చేయడము, పిల్లలకి హైగ్రీవ స్తోత్రం నేర్పించడము. లలితా సహస్రనామాల్లో అయితే మీరు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమః అనే మంత్రం చేయించడం మంచిది. ఇక సంతానం కలిగినప్పటి నుంచి కొంతమందికి బాగుంటుంది. సంతానం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. 5వ స్థానం రుణ రోగ శత్రువులు. ఇవాళ రేపు అందరూ ఇబ్బంది పడేది దేని గురించి అంటే రుణము, రోగము, శత్రువులు. ఇది పూర్వజన్మ కర్మ వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే ఉన్నారో, రోగ శత్రు కారకులు ఎవరైతే ఉన్నారో, ఇది 6వ భావం బట్టి ఉంటుంది. కాబట్టి 6వ స్థానంలో ఉండే గ్రహాలకు మీరు దానం ఇచ్చుకున్నట్లయితే మీ రుణాలు తగ్గడం. ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి. 100% మీకు రుణం అనేటువంటి తగ్గి దిగుతుంది. ఇక వివాహం, ఇవాళ రేపు వివాహం అవ్వట్లేదు ఏంటోనండి, మా అబ్బాయికి 30 వచ్చేసాయి, 35 వచ్చేసాయి, మా అమ్మాయికి 40 వచ్చేస్తున్నాయి, వివాహం అవ్వట్లేదు బాధపడుతుంది. ఇక్కడ ఒకటే, మీకు గ్రహము అనుకూలించినప్పుడు మీరు వివాహం కోసం ఆలోచించరు. ఒక్కోసారి ఎలా అంటే 25 ఏళ్ళు 22 ఏళ్ళ వయసులో కోసం అనుకూలిస్తుంది గ్రహం. ప్రతి జీవుడికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహ బలం వస్తుంది. అది మన జన్మజాతకంలో సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమ శుక్రుడు ఎలా ఉన్నాడు, సప్తమం మీద శుభగ్రహ అనుకూలత వస్తుందా, సప్తమంని యాక్టివ్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు వస్తున్నాయా లేవా, ఇవి చూసుకొని మీరు వివాహం కోసం ఆ పర్టికులర్ సమయంలో మనకు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు సినిమాకి వెళ్దాం అనుకున్నారు, మార్నింగ్ షోనా, మ్యాట్నీనా, ఫస్ట్ షోనా, సెకండ్ షోనా, 4 షోలు ఉంటాయి. అలా కాకుండా నేను అక్కడ 2 గంటలప్పుడు సినిమాకి వెళ్దాం అనుకుంటున్నానండి, నేను థియేటర్కి వెళ్తే ఎవరు తెలుస్తారు, మూసుంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక వస్తువు కొనాలన్నా పలానా సమయం, పలానా మార్కెట్, పలానా ప్రదేశం. సూర్యోదయం కూడా రాత్రి ఎప్పుడో 9 గంటల నుంచి మీరు తలుపులు తీస్తూ చూస్తే ఏంటి సూర్యోదయం అవ్వలేదని బాధపడడంలో ఎలా అర్థం లేదో, మీ యొక్క జన్మజాతకంలో మీకు ఒక ధనయోగం కానివ్వండి, ఒక విదేశీ యోగం కానివ్వండి, ముఖ్యంగా వివాహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ సమయంలో వివాహ యోగం ఉంది, ఇలాంటి పర్సన్తో ఉంది, ఇలాంటి లవ్ మ్యారేజ్ ఉందా, అరేంజ్డ్ మ్యారేజ్ ఉందా, లేకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం అక్కడ ఉండేటువంటి అమ్మాయితో వివాహం అవుతుంది అనేటువంటిది మీ జాతకంలో ఉంటుంది. ఏ సమయంలో అవుతుంది అనేది ఆ 3 నుంచి 5 సార్లు సమయాల్లో మీరు సరైన సమయాన్ని ఎంచుకొని అక్కడ కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే మీకు వివాహం ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కొంతమంది ఎక్కడో 1% ఆఫ్ జాతకంలో అసలు వివాహం ఉండదు, అది వేరే కేసెస్. అయితే వివాహం అవ్వాలి అంటే ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగించి తీరుతుంది. మరి కొంతమంది వివాహం అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. అలాంటప్పుడు ఓం శివకామేశ్వరంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అదేవిధంగా విదేశీ యోగాలు, 12వ స్థానం బాగుండాలి, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, లాభస్థానం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, 10వ స్థానం బాగుండాలి. ఈ రకంగా మీ యొక్క జాతక చక్రాన్ని మీకు మీరుగానే
ఆ భావాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. పాపగ్రహంతో ఉందా, శుభగ్రహంతో ఉందా అని చూసుకొని మీకు మీరుగా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః.